గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడు. మన బాబీ నార్మల్గా ఇండస్ట్రీలో నేను ఎదగాలి, నేను ఎలాగైనా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కొన్ని విషయాల్లో అంటే నీకు ఏది జరుగుతున్నా ఏమున్నా ఇవన్నీ విషయాలు కొన్ని తెలిసినా కూడా తగ్గుతూ ఉంటావా, భయపడుతూ ఉంటావని నేను విన్నాను. అది నిజం? దేని గురించి అర్థం అంటే లైక్ నీ కెరీర్ మీద అమ్మో నా కెరీర్ మళ్ళీ వాళ్ళకి ఎవరికైనా తిరగబడితే ఏమైనా అవుతుందేమో ఎందుకు అని చెప్పి అంటే వాళ్ళతో మనకి ఎందుకులే అంటే వేరే వాళ్ళతో ఏదైనా మనం తిరగబడితే గనక మన లైఫ్ కి ఏమైనా బ్యాడ్ అయ్యేదేమో అని చెప్పి తగ్గుతావా అని అడుగుతున్నా. అసలు అలాంటి దాంట్లో అసలు కాంప్రమైజ్ అవునా? ఏదన్నా డైరెక్ట్ ఉంటుంది మనతో, ఏదైనా డైరెక్ట్ అదేం లేదు బ్రో. నేను అలాంటిది ఎక్కడ నేను ఏ రోజున అలా తగ్గుతావా అని తగ్గం నా తప్పుందా? నేను కాళ్ళు పట్టించుకుని సారీ బ్రో నాకు క్షమించండి, నా వల్ల తప్పు జరిగిపోయింది, నేను అయితే నేను కావాలని అయితే ఏం చేయలేదు అని ఒకసారి క్షమించండి అని చెప్పుకుంటాం అంద, కానీ తప్పులేదు అనుకోండి ఆ తర్వాత షోక్ వేరేగా ఉంటది. నేను యాక్చువల్లీ ఒక వీడియోలో నేను చూసాను, యాక్చువల్ ఫ్లాట్ కొనుక్కోవాలి, మంచి కార్ కొనుక్కోవాలి, మంచి లైఫ్ ఇలా ఫ్యామిలీని ఇలా సెట్ చేయాలి అని చెప్పి కొనేసావా ఫ్లాట్? డబ్బులు సంపాదించుకున్నారా? ఇంకా అసలు లేదన్నా, ఇంకా చాలా ఉంది. అసలు మనకి తెలిసింది అంటే ఇప్పుడు లో నుంచి వచ్చాం మనం. ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలంటే తెలుసు కదా, మీకు తెలుసు కదా అని చెప్పాలా? ఎలా ఈజీ అసలు చాలా కష్టం. సో మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చే డబ్బులు మనకి ఖర్చులు వెళ్ళిపోతాయి తప్ప మనకి సేవింగ్స్ కాకుండా దానికి అప్పుడు ఏదైనా మనం సినిమా చేయాలన్నా సడన్గా వాళ్ళకి డెమో అడిగితే కనుక సడన్గా ఒక 20 మందిని పిలిచి వాళ్ళకి ఫుడ్ చూసుకొని వీడియోస్ తీసుకునేసరికి మన ఖర్చు అంతా అడిగిపోతుంది ఇంకా. సో అంతే, ఇంకా ఉంది. కానీ నార్మల్ గా డాన్సర్స్ అందరూ మ్యాక్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళు, ఇంకా లో క్లాస్ నుంచి ఎక్కడో ఉంటారు. కొంచెం మంచి డబ్బున్న వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బున్న వాళ్ళు సపోర్ట్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండి చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ 100లోనే 80% 90% మొత్తం ఎందుకు ఎలా మీకెందుకు ఇంట్రెస్ట్ ఇదంతా అలా వస్తుంది అంటే ఎప్పుడు నాకు ఎప్పుడు అడగాలి. ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి, 100%లో ఒక 70% ఏంటనంటే డబ్బున్నోళ్ళలో కష్టపడాలని రాదు, మనకి చాలా లో ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ గా మనం కష్టపడాలి, కొత్త టాలెంట్ రావాలి. అది అబ్బేది ఆ డాన్స్ అనేది అబ్బేది కూడా లో ఉన్న వాళ్ళకి అబ్బుతుంది అన్న. ఎందుకంటే లో ఉన్నారు కదా, వీడి డాన్స్ చేసి 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 సినిమాల్లోకి వచ్చి ఒక మంచి లైఫ్ ఏదైనా చేంజ్ అవుతుందేమో అన్నట్టు మీరు చూడండి. అందరూ కింద నుంచి ఉన్న వాళ్ళు కొంచెం చాలా మంది పైకి వచ్చారు. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఉన్నాను, నేను చాలా డౌన్ నుంచి వచ్చి వీడు ఉన్నాడు, వీడు చాలా డౌన్ నుంచి వచ్చాడు. అట్లీస్ట్ అందరూ అట్లీస్ట్ ఇప్పుడు ఒక డాన్స్ వల్ల ఒక డి అన్న దాని మీకు వచ్చి అట్లీస్ట్ మాది మేము సంపాదించుకుని మేము తింటున్న అమ్మనాల మీద ఆధారపడకుండా నార్మల్ గా. ఇప్పుడు ఒకవేళ అదేలో అక్కడే ఉండిపోయి చదువు అవ్వలేదు ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళి నాన్నతో పాటు పనికి వెళ్ళాలా, లేకపోతే నాకు సపరేట్ పనికి వెళ్ళాలా, వేరే పనికి వెళ్ళాలా? ఇప్పుడు వాళ్ళు చెప్పిందే చదివాను అనుకో, నాకు చదువు అవ్వలేదు, వాళ్ళు చదువు అన్నా కూడా వాళ్ళ డబ్బులు వేస్ట్ అవుతుంది కానీ పని అయితే జరగదు, నాకు రాదు, నాకు అవ్వలేదు. నాకు డాన్స్ అంటే ఇష్టం, వదిలేరు. ఇప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం ఉంది, ఓకే వీడు ఏదో సాధిస్తాడు, వీడిలో అది ఉంది కాబట్టి నేను వదిలేరు. అంటే ఆ లో ఉన్న వాళ్ళకి డాన్స్ కూడా అవుతుంది అన్న. ఇది నేను చాలా గట్టి నమ్ముతాను. అది కూడా ఇప్పుడు నాకేంటంటే నేను చిన్నప్పుడు నేను 7th క్లాస్ చదివాను. సడన్ గా ఇప్పుడు నాకు అవ్వట్లేదు నాన్న, అప్పుడే నేను వినాయక చవితికి ప్రతి ఒక్కరి అసలు 100% వినాయక చవితి నుంచి స్టార్ట్ అయ్యింది. వినాయక చవితి డాన్స్ అయితే వినాయక చవితి బాగా చేస్తుంటే మా ఇంటి పక్కన ఒక అమ్మాయి వెళ్తే నేను కూడా వెళ్తానమ్మా అంటే మా అమ్మ అప్పటి నుంచే కాదు అమ్మాయి డాన్స్ చేస్తుంది, కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది, జోడీతో ఇచ్చాడు. అదే కదా అయితే డాన్స్ చేస్తుంది చెప్పేసి. కానీ ఇదైతే పక్కా, ఇదైతే నాకు అసలు అలాగే జాయిన్ అవుతారమ్మా అంటే మా అమ్మ జాయిన్ చేయించి తీసుకెళ్ళింది. తీసుకెళ్తే వాళ్ళు ఏమో ఫీజు 1000 రూపీస్ అంటున్నారు. 1000 రూపీస్ అంటే మా అమ్మ 300కి 400కి ఒప్పించడానికి కాలేజ్ బోర్డు కూడా పడిపోయింది మా అమ్మ అన్నట్టు జాయిన్ చేయించడానికి. సో నాకు చదువు అవ్వట్లేదు, వీడు ఏదో ఉండాలి, ఏదో వీడికి ఏదో ఉండాలి అని చెప్పి. అలానే ఇప్పుడు మన డీలో గర్ల్స్ వస్తారు కదండి, అలాంటి వాళ్ళు రిచ్గా ఉన్నారేమో, కానీ రిచ్గా ఉంటారు కదా, ప్రతి అమ్మాయిలు రిచ్గా ఉంటారు. కానీ మనం అయితే అసలు లేకపోయినా మెయింటైన్ అలా చేస్తాం బేసిక్ గా. అవును, యాక్సెప్ట్ చేయాలి. అవునవును, 100% మనకు ఉండవు కదా ఫేస్ వాష్లు అలాంటివి చూసే అన్న మనం కూడా వస్తుంది. నిజమే కదా, అలాంటివి చూసిన దగ్గర నుంచే
కష్టపడాలని ఫీల్ ఒక ఖచ్చితంగా అరే మీ అమ్మ మన కోసం ఇలా ఉన్నారా, మనం ఏదో సాధించాలరా, మనకే ఉంటది బ్రో, అవును. మనకే ఉంటది. ఎందుకంటే అక్కడి నుంచి వస్తాం కాబట్టి మనకే ఉంటది. ఆబ్వియస్లీ ఇప్పుడు అమ్మాయిలు ఇంటి దగ్గర అక్కడ వైజాగ్లో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడే నేను ఏదైనా ఫ్లాట్ తీసుకొని అమ్మాయిలు ఇక్కడ తీసుకొచ్చాను అనుకో, మా ఇంటి దగ్గర అందరం ఏమనుకుంటారు, అరే బాగా కష్టపడ్డారా. చిన్నప్పుడు మా కళ్ళ ముందు వినాయక చవితి కాదు డాన్స్ చేసినాడు, హైదరాబాద్ వెళ్ళి ప్రయోజకుడు అమ్మ నాన్న తీసుకెళ్ళాడంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకన్నా ఎక్కువ అమ్మ నాన్నలకి హ్యాపీగా ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ గురించి మనం ఫైట్ చేయాలి, తప్పదు. రాకీ అయిపోయి ఆటోమేటిక్గా మన ఇద్దరం అంతే. మన ఇద్దరు కదా చూసిన వాళ్ళు అందరూ. ఎప్పుడు వచ్చేసావు నువ్వు ఇంట్లో నుంచి? నేను ఒక కార్డు తీసుకున్న తర్వాత, కార్డు తీసుకున్నా. డాన్స్ కార్డు తీసుకున్న తర్వాత. కానీ నువ్వు డాన్సర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంట్లో నుంచి వచ్చేయడం అలాంటివి ఏం చేయలేదు కదా? అలాంటివి ఏం చేయాలి. అంటే ఇంట్లో నుంచి వచ్చారంటే ఓపెన్ ఫ్యాట్ చెప్పాలంటే మొత్తం చదవగొట్టారు నన్ను మా అమ్మ మా నాన్న ఈ పెద్దమ్మలు కొంతమంది. అది ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంగ్లీష్ 7 మార్కులు వచ్చాయి, ఎకనామిక్స్ కామర్స్ సివిక్స్ ఇవన్నీ కొంచెం ఓకే బాగానే వచ్చాయి. అది అవ్వదు నాకు తెలుసు, అది రాదు మనకి ఇంగ్లీష్ అంతగా రాదు కాబట్టి అది అవ్వదు నాకు తెలుసు. సిఈసి అది అవ్వదని మనకు తెలుసు, అది అవ్వదని మనకు తెలుసు, అది అవ్వదని మనకు తెలుసు. సెకండ్ ఇయర్ పంపిస్తున్నారు. అబ్బా మళ్ళీ సెకండ్ ఇయర్కి పాప మా నాన్న ఏమో డ్యూటీకి వెళ్ళి వచ్చి డబ్బులు తెస్తాడు, అన్ని కొంటాడు, బట్టలు కొంటాడు, బుక్లు కొంటాడు, ఇవన్నీ కొంటాడు. ఎలాగే మనతో అయ్యేలా లేదే, ఏదో స్కిప్ కొట్టాలి అని చెప్పేసి నేను వెళ్ళని కూర్చున్నాను. ఫస్ట్ వచ్చి ఎందుకు వెళ్ళవరా అని చెప్పి మా బాబు ఫిల్టర్ గోడకి అయితే అబ్జీప్ దద్దరు కొడితే తల్లిగా మా అమ్మ ఏం చేయాలి, నాన్న ఏంటి వద్దనలా అట్టుకొట్టు ఇటుకొట్టు అని చెప్పి మా అమ్మ కూడా పడపడపడి కొడిచింది. ఇలా కాదని చెప్పి మొత్తం దోసి ఇంకా నేను వెళ్ళిపోతాను, నాకు అవ్వట్లేదు అది అని చెప్పి పెద్ద గొడవ ఆడుకొని సరే నీ సావు నువ్వు సావును వదిలేరు. అప్పుడు వచ్చాం ఇంతైనా అయింది, దానికి ఏం అవ్వలేదు అసలు. అవును, అసలు ఇంట్లోనే ఉండలేదు అన్న ఎందుకు నీకు? అంటే నాకేంటంటే చిన్నప్పుడే మా నాన్న చెప్పేసి డైరెక్ట్ గా, నాకు అసలు ఆ వయసులో నన్ను ఎలా ఒప్పుకున్నట్టు కూడా నాకు తెలియదు. కానీ మా మమ్మీ డాడీ నాన్న నేను వెళ్తాను, అమ్మ నేను నాకు చదవబట్లేదు నేను వెళ్ళిపోతాను, నేను డ్యాన్స్ చేసుకుంటాను అంటే సరే నీకు దాని మీద ఉందా, ఆ వయసులోనే 13 ఏజ్కే 13-14 నీకు ఉందా అని అంటే సార్ నాకు దాని మీద ఒక మంచి మైండ్ ఉంది, నాకు చేసుకుంటాను ఎదుగుతాను అనుకుంటానమ్మా అని చెప్తే ఆ టైంలో పంపించేసాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలే మా అమ్మ నాన్న. అమ్మ నాన్న ఏం చేస్తారు? ఏ లేదు, మా మమ్మీ డాడీకి అసలు సేమ్, మమ్మీ డాడీ ఫస్ట్ క్లాస్ చదివింది అనుకుంటా, పెడగలే ఊర్లో ఊర్లో ఎంతే. ఇక మా తాత తీసుకెళ్ళాడు మా అమ్మని, 1వ తరగతి చదివినరా అంటది. ఇప్పుడు మా అమ్మ కొత్తగా సరే చెప్తున్న తర్వాత అయితే మమ్మీ డాడీ పెళ్ళి అవ్వగానే అన్నయ్య, దాని తర్వాత నేను వచ్చిన 2 monthsకి వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు అనమాట. ఊర్లో పల్లెటూరులో ఉండకూడదు, ఏదో బయటకు వచ్చి బతకాలి, ఏదో ఉండాలి అని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇక్కడ రాగానే చిన్న రూమ్ తీసుకొని అసలు అబ్బా అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం వల్లనే నేను ఇక్కడ ఉన్నా. నేను ఇక్కడ పరిచయాలు, ఇక్కడ జర్నీ చేయడాలు, ఇక్కడ అసలు తెలియడాలు, డాన్స్ క్లాస్ అంటే ఇది అని చెప్పేసి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రాకపోయి ఉంటేనా వాళ్ళు పడ్డ కష్టం వేరే లేదన్నా. హైదరాబాద్ అంటే వాళ్ళకి చదువు లేదు, ఏం లేదు. వాళ్ళిద్దరూ నెలకి 1600 జీతం, ఆ జీతం పనిచేసేవాళ్ళు అనమాట. ఎలా ఉండేది తెలుసు అన్న, ఇగో చూడండి ఇంత ఉండేదిలే. దాని తర్వాత ఇగో ఇంత బాక్స్ ఉండేది మా సామాన్లన్నీ ఇక్కడ తెచ్చుకుని పెట్టుకునేవాళ్ళం. బిల్డింగ్ పైకి వెళ్ళి పడుకునేట్లు సామాన్ల కోసమే రూమ్. నేను మా అన్నయ్య నేను ఇంత ఉంటాను, మా అన్నయ్య ఎంత ఉంటాడు. నేనేంటంటే మొత్తం సామాన్లు పెట్టేసి స్నానం చేయాలన్నా పక్క వాళ్ళని అడిగేసి అక్కడి నుంచి ఇవన్నీ తీసి బట్టలు వేసుకొని మళ్ళీ లాక్ వేసుకొని మా అమ్మ వెళ్ళిపోతాం. మా అమ్మ పైన నైట్ వస్తే మళ్ళీ పైన పరుచుకొని పడుకునేటోళ్ళం. అలా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఉన్నాం అనమాట. అంత నరకయాతన చూసాం అక్కడి నుంచి ఇక్కడ దాకా. మాది అమ్మాయేమో టిఫిన్ షాపు, అది చేసుకుని 3 పిల్లల్ని పెంచింది. అలాగే రామారావు గారు సార్ వేరే డ్యూటీ ఏది చేస్తారు, ఆయన ఏం చేస్తారో తెలియదు. ఏదో ఇప్పుడు నార్మల్ స్టీల్ ఉంటది కదా, రామారావు అంటే ఆయన నాన్న పేరు రామారావు. ఆయన రామారావు గారిని పిలుస్తున్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్ ఎలా ఉన్నారు సార్ అంటే, నాకు ఒక 1/4 కావాలి తెస్తావా, 2 దావట్లు పేలగొట్టాలి అంటాడు. డాడీ తెస్తాను నాకు డాడీ అని అంటాడు. అలా ఉంటుంది బాబాయ్తో. సో అలాగా డాడీ అలా చేస్తారు. మమ్మీ ఏమో టిఫిన్ షాపు ఇప్పటికీ ఉంది. ఆ టిఫిన్ షాప్ ఆల్రెడీ మానిపించా, కానీ రీసెంట్ గా ఇంట్లో ఉండలేరు, అలాగా ఇంట్లో అలా ఉండలేరు కానీ అంటే ఎందుకంటే ఇప్పుడు మా అన్నదమ్ములు 3 మా బట్టలు ఉతకాలి, వాళ్ళు మా నాన్నదే మా అమ్మ ఆవిడ బట్టలు, వాళ్ళిద్దరు బట్టలు ఉతుక్కోవాలి, మాకు ఫుడ్ వండాలి, టిఫిన్ షాప్ చూసుకోవాలి. ఈ వాషింగ్ మిషన్ అప్పుడు లేవు కదా, అప్పుడు లేవు కదా. ఇవన్నీ చేయాలంటే ఆవిడకి అయిపోతారు అక్కడే. ఈ నొప్పులు అంటది, అప్పుడప్పుడు ఇవ్వంటది అవ్వంటది. సరే అని చెప్పి నేను ఒక మంచి కొంచెం ఓకే బాగుంది, సిచ్యువేషన్ బాగుంది అన్న టైంకి నేను టిఫిన్ షాప్ అమ్మని మానిపిస్తాను, డాడీని కూడా మానిపిస్తాను. ఇంక దాని తర్వాత మా వదిన రీసెంట్ గా చనిపోయారు అనమాట. మా వదిన చనిపోయింది.
తర్వాత అదే టైంలో నేను కార్డ్ ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయిపోయాను, డబ్బులు కట్టాలి. ఇటువైపు ఏమో వదినకి హాస్పిటల్లో ఉంది. ఫ్యామిలీ మొత్తం అంటే నేను వచ్చానంటే వీడు వచ్చాడు కదా అన్న వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. సో ఆ ధైర్యంతో నా మీద వదిలేశారు మొత్తం అందరూ. ఇప్పుడు నేను కార్డుకి డబ్బులు సెట్ చేసుకోవాలి. ఇక్కడేమో ఇక్కడ వదినకి ఎలా లేదని ఒక 6 lakhs అంత అయింది, కార్డుకి వేరే అమౌంట్ ఇంత అయింది. ఆ టైంలో నాకు ఇంకెవరు వెనకాల నేను చెయ్యొద్దు ఇచ్చేటోళ్ళు కానీ ఎవరు లేరు. నేను ఒక్కడనే ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ ఏం లేదు. అప్పుడు నాకు ఒక అమ్మాయి అంటే లవ్వే, తను చాలా ఎంత హెల్ప్ చేసిందంటే ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇంకా ఉందా ఇప్పుడు లేదులేండి. ఇప్పుడు లవ్ అసలు వద్దని చెప్తాను. ప్లీజ్ దయచేసి మీరు ఎవరైనా ఆడియన్స్ ఎవరైనా ఉంటే కెరీర్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి, తర్వాత ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తారు. అది నేను చాలా లేట్గా మీద ఫోకస్ చేయడం. సో లవ్ జోలికి వెళ్ళొద్దు, మంచిగా లైఫ్ కెరీర్ అది సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తారు. ఓకే, టాపిక్ కట్ అయితే. తను చాలా ఎంత హెల్ప్ చేసిందంటే బ్రో, నిజం చెప్తున్నాను, ఆ టైంలో తను కానీ లేకపోతే నాకు కార్డ్ అయితే 100కి 99% వచ్చేదే కాదు. అలాగే మా వదిన కూడా హెల్ప్ అయ్యేది కాదు. తను ఒక్కరిదే కాదు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నవీన్ అని చెప్పేసి, జగదీష్ అని చెప్పేసి, వైజాగ్లో డాన్సర్ అబ్బాయి జగదీష్ అని చెప్పేసి, అది రోబోటిక్స్ టైంలో చేసేటాడు జగదీష్ కానీ. తర్వాత ఇంకా నా డాన్స్ క్లాస్, వైజాగ్లో డాన్స్ క్లాస్ ఒకటి ఉండేది అనమాట. అందులో ఒక స్టూడెంట్ జాను అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ, అలాగే సంధ్య మేడం అని చెప్పేసి చాలా మంది కొంతమంది నాకు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. టక నేను ఇంకా డౌన్ అయిపోయాను, నా దగ్గర లేవు, ఎక్కడి నుంచి తేవాలి, అదొక కారు అదొక 4 మొత్తం 12 కావాలి నాకు అప్పటికప్పుడు. ఎక్కడి నుంచి తేవాలి, నేనే సేవ్ చేసుకుని మహా అయితే ఒకటే అంత ఉంటుంది అంతే, దాంతో ఏదో మొత్తం ఆడేద్దాం ఆట అనుకున్నాను. ఖర్చు అయితే ఇది సడన్గా అయిపోయింది. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడి నుంచి ఫోను, బాబాయ్ నువ్వు సెలెక్ట్ అయ్యో డబ్బులు రెడీ చేసుకున్నారు అక్కడి నుంచి. నాకేం అర్థం కావట్లేదు, ఇటువైపు ఏమో లైఫ్, ఇటువైపు ఏమో వదిన, ఏం చేయాలో నాకు తెలియని సిచ్యువేషన్లో చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఆ టైం కరే ఇగో మా స్కూల్ ఫ్రెండ్స్ అరిగో అలాగే ఈడొక అమౌంట్ ఇచ్చాడు, ఇచ్చాడు. అంటే ఆ టైంలో నాకు అవ్వలేదు. అప్పుడు మళ్ళీ నేను దీపాన్ని మొత్తం అప్పటిదాకా ఇలా ఉన్నాడు, ఒకసారి అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ అమ్మ టిఫిన్ షాప్ చూసుకుని ఇప్పుడు వాళ్ళకి అసలు నేను వాళ్ళకి ఏం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇంతకు ముందు అయితే నేనే మొత్తం అన్ని చూసుకుంటాను, ఇప్పుడు అసలు వాళ్ళకి ఏం ఇవ్వట్లేదు. మళ్ళీ కష్టపడుతున్నాను, నాకు దాన్ని అదే తీసుకోలేకపోతున్నాను. అందుకే ఇంకా ముందు అంటే ఏదైనా ఇప్పుడు సడన్ మనం ఇలా లెగిస్తాం, అబ్బా మళ్ళీ ఇలా పడితేనే మళ్ళీ ఇంకొంచెం పైకి వెళ్తాం. అవును అది నిజం. పడతాం లేస్తాం ఖచ్చితంగా నించుంటాం అంటారు కదా బాబా. కానీ కొంచెం టైం పడుతుంది, దేనికైనా కొంచెం టైం. ఇంకా మీకు ఏజ్ ఉంది కాబట్టి ఇంకా నాకు ఏజ్ ఎక్కువ అయిపోయింది. ఎంత అంటారు మావాడికి ఏజ్? నేను చెప్పలే మామ, చెప్పలే 28 అంతే పర్ఫెక్ట్. 28 అదే ఒకసారి మాట్లాడుకున్నప్పుడు కరెక్టే మామ, నిజంగా అంతే. ఇంకోటి అదే టైంలో నాకు కార్డు విషయంలోనే జిత్ మాస్టర్ కూడా హెల్ప్ చేశారు. అలాగే గౌసన్న అని చెప్పేసి ఉంటారు అనమాట, జిత్ అన్న మెయిన్ అసిస్టెంట్. ఆయన కూడా అనుకోడు కానీ తిరిగాడు, ఇంటి పత్రాలు పట్టుకొని వదిన ఏమైనా పెట్టి ఇద్దామని చెప్పి తిరిగారు. కానీ ఎక్కడ అయితే ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, చాలా ఎక్కువ పేలిపోయి ఇంట్రెస్ట్ అవి ఫస్ట్ వద్దులా నేను ఏదో చేసుకుంటారు, వదిలేండి అన్న అని చెప్పేసి, వద్దులే అన్న అని చెప్పేసి అలాగే జిత్ అన్న కూడా హెల్ప్ చేశారు ఆ కార్డు విషయంలో.